పనులు అవ్వకుండా బిల్లులు చెల్లిస్తారండి ఎక్కడైనా? పోలవరంలో పనులు అవ్వకుండా బిల్లులు చెల్లించారంటవా? ఎక్కడైనా జరుగుతుందా? మమ్మల్ని ఊరికే అపఖ్యాతి పాలు చేయడానికి కాకపోతే ఎందుక ఇలా మాట్లాడతామని కూడా అన్నాడు ఆయన. నిజంగా నాకైతే తెలియదు. ఎందుకంటే పనులు అవ్వకుండా బిల్లు చెల్లించడానికి అక్కడ ఉన్న వాళ్ళే ఒప్పుకోరు. ఆ ఎంబుక్ అది దాన్ని అడ్వాన్స్ మొబిలైజేషన్ అంటారు. అది కాదు నేను చెప్పేది. పనులు అవ్వకుండా బిల్లులు ఇచ్చారు, పని అయినట్టు రికార్డు చేసి. అడ్వాన్స్ ఇస్తారని అందరికీ తెలుసు. ఎంబుక్లో రికార్డ్ అవ్వాలి ఆ పని. ఆ పని నాకు అక్కడ కనబడుతోంది. ఇదిగో భూషణ బాబు ఇంటి పక్కన కాలువ తవ్వాం అని చెప్పి ఇక్కడ రాశారు. అక్కడికి వెళ్తే ఏమీ లేదు. భూషణ బాబు కూర్చుని అన్నాళ్ళయ్యా ఏ ఎంపీవా అని నన్ను అడుగుతున్నాడు. వీళ్ళ రికార్డులో చూసుకుంటే పేమెంట్ కూడా అయిపోయింది. అది నేను క్వశ్చన్ చేస్తుంది. నాకు నిజంగా తెలియదు ఇది. ఎందుకంటే వాడు ఎంబుక్లో రికార్డు చేసిన వాడు దాని మీద 10 సంతకాలు ఉంటాయి మనకి. అంతమంది మీరు క్లియర్ చేస్తే తప్ప పేమెంట్ రాదు. ఇలా పేమెంట్ ఎలా చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. నాకు ఇన్ఫర్మేషన్, నేనేమో అక్కడ ఇంజనీర్ని కాదు, కాంట్రాక్టర్ని కాదు. నాకు ఇన్ఫర్మేషన్ పోలవరంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళే ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లే ఇస్తారు. ఏమో నాకు అనుమానం వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారో లేదో, వీళ్ళు తెలియకుండా నోట్ చేశారేమో. ఎందుకంటే కనీసం ఐవాష్ చేసుకోవడం కన్నా ఏదో కొంత చేస్తారు, ఇంత బహిరంగంగా చేయరు. అందుకని ఆయన అడిగింది కరెక్టే. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా, ఏం మాడుతున్నాం అని. జరుగుతుంది అని అది పంపించలేదు మీరు. 17/18 నాడు పే అండ్ అకౌంట్స్ ఆఫీసరు, పోలవరానికి సంబంధించిన పే అండ్ అకౌంట్స్ ఆఫీసరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కో లెటర్ రాశాడు. ఈ ప్రెజెంటెడ్ ద బిల్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 112.47 crores. 112,47,19,305 రూపాయలకి బిల్లు పెట్టాడు. ఫర్ ఓవర్ పేమెంట్ మేడ్ ఇన్ 37 అండ్ పార్ట్ బిల్ అగైన్స్ట్ స్పిల్ ఛానల్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ సాయిల్స్, ఎక్స్కవేషన్ అండ్ హార్డ్ రాక్ ఎక్స్కవేషన్. ఇది as per the above value, the difference amount is 101,89,98,221 rupees. ఇది పే అండ్ అకౌంట్స్ వాళ్ళు కూడా ఈ ఆడిటర్స్ వాటిలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ 101 కోట్లు ఎలా చెల్లిస్తాం అని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఒకవేళ ఏమన్నా పొరపాటుగా ఈ గారు పిఏ అండి అకౌంట్స్ ఆఫీసర్ పొరపాటు పడి 101 రూపాయలకి 101 కోట్లు వేస్తాడండి, అది కరెక్ట్ కాదు, మేము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అని మీరు చెప్తే అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు నేను అడుగుతున్నవి పబ్లిక్ తరఫున ప్రశ్నల తరఫు పొలిటికల్ ఇంట్రెస్ట్తో కాదు. గవర్నమెంట్ మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, రేపు ఎవరు గవర్నమెంట్ వచ్చినా అడుగుతాను. దానికి మీరు సమాధానం ఎందుకు చెప్పాలి అంటే ఓకే, నేనేం చేయలేను, నేనే సభలోనూ సభ్యుడిని కాదు, సభలో అడగాల్సిన వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. దీన్ని మీరు ఎలాగా జస్టిఫై చేస్తారో, తర్వాత నేను 2 సార్లు ప్రయత్నించి మీరు ఆఫీస్లో దొరకలేదు, మీరు నాకు చెప్పండి, నేను వస్తాను. బహిరంగ చర్చ, విచారణ, పేపర్లో ప్రెస్ మీట్లు పెడితే అవి జరగవు. నేను మీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నాను అనుకోండి, లేదు మీ ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నిజంగా ఏదో జరుగుతుంది, నిజంగా మీకు ఇది చెప్దాం, అరుణ్ కుమార్ చెప్తుంది తప్పు, అతనికి ఏం తెలీదు, చెప్దాం అని చెప్పి కనుక మీకు అనిపిస్తే చెప్పండి, నేను వస్తాను. మీరు నాకు చెప్పింది నేను ప్రజలకు చెప్తాను, ఏమి తూచా తప్పకుండా చెప్తాను. ఇది ఆఖరికి ఆడిట్లో 2,500 నెలకి ల్యాండ్లెస్ పూర్కి ఇస్తున్నారు అక్కడ, అంటే సంవత్సరానికి 30,000. అలాగే మెట్ట భూమి ఉంటే మెట్ట భూమి వాళ్ళకి ఎకరానికి సంవత్సరానికి 30,000 ఇస్తున్నారు.
మాగాణి వాళ్ళు ఉంటే 50,000 ఇస్తున్నారు. అంతా బీడు పెట్టి ఆ బీడికి వాళ్ళకి సంవత్సరానికి ఎంత పే చేస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు పే చేస్తారో తెలీదు. అందులో ఈ ల్యాండ్లెస్ వాళ్ళకి పంచిపెట్టే దాంట్లో కూడా మోడీ జరిగింది. సీఎం గారు కూర్చున్నటువంటి ప్రాంతంలో సిఆర్డీఏ కోసం ఎక్వైర్ చేసినటువంటి ప్రాంతంలో పనులు కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 2,500 ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఆ 2,500 ఇవ్వడంలో కూడా మోడీ జరుగుతుంటే మరి ఇవన్నీ చెప్పవలసిన, ఎందుకంటే మీకు ఇది వచ్చింది, మీకు బెస్ట్ ట్రాన్స్పరెంట్ స్టేట్ అని. కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తారు. అప్పులు చేయటం కూడా బాజా భజంత్రీలతోటి పెద్ద ఊరేగింపుగా వెళ్ళి అప్పు చేసే పరిస్థితి. ఎవడన్నా అప్పు చేసేవాడు సీక్రెట్గా చేస్తాడు, ఎవరికి తెలియకుండా. అప్పు చేయడం కూడా ఒక గొప్ప కళ అన్నట్టుగా అప్పు చేసి పప్పు కూడా సినిమా టైప్లో అందులో సిఎస్ఆర్ యాక్షన్ లాగా ఇచ్చారు ప్రజెంటేషన్. ఒక శ్వేతపత్రం ప్రకటించండి అంటే ఏంటో ప్రకటించేది చూసుకో వెబ్సైట్లో అంటారు. ఒక శ్వేతపత్రం మన ఆర్థిక పరిస్థితి మీద ప్రకటించండి ఇప్పటికైనా. ఎప్పుడు 2014 ఆగస్టు 16వ తారీఖున ప్రకటించారు. 4 ఏళ్ళు పూర్తయింది. ఈ 4 ఏళ్లలో ఏమిటి మన పరిస్థితి? అప్పు ఎంత తెచ్చారు? ఎందుకంటే మీరు అన్నారు తెచ్చే అప్పు అంతా కూడా వడ్డీ కట్టడానికి సరిపోతుందని. అది కరెక్ట్ కాదని చెప్పి మీ ఎకనామిక్ సర్వే మొన్న బడ్జెట్ ముందు రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వేలోనే ఉంది. కొత్త అప్పు మళ్ళీ 33,000 కోట్లు తెచ్చామని. ఈ సర్వే రిపోర్ట్లు ఇవన్నీ దాచుకుని ఎవరు చూసుకుంటారు? నాలాంటి వాడైతే ముచ్చ చేదురు చెప్పినట్టుగా ఇది పని పోవట్లేదు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇదే పని మీద ఉంటాడని అందరూ జనానికి తెలిసేలాగా ఒకటి చెప్పండి. ఓ శ్వేతపత్రం ప్రకటించండి, పేపర్లన్నింటిలో వస్తుంది. గత ప్రభుత్వాలు సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక చిప్ప ఇచ్చి నాకు అప్పు దానికోసం పంపించారు నన్ను అని అనడానికి ఇంకా మీకు రైట్ లేదు. ఎందుకంటే ఆ చెప్పలో మీరు దూరిపోయారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఏలియన్స్ అయిపోయారు. ఇంకా వాళ్ళని ఏమంటానికి లేదు. 4 ఏళ్ళ బీజేపీ ఉంది. సరే, దాన్ని మామూలుగా ఆఖరికి అక్కడ వాడెవడో మహారాష్ట్రలో మేజిస్ట్రేట్ గారు వారెంట్ ఇస్తే కూడా మోడీయే ఇప్పించాడని అంటున్నారు. సరే, అది పొలిటికల్గా మీరు దానివల్ల ఏమన్నా ఇది ఉందేమో నాకు తెలియదు, కానీ దాంట్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే రాజమండ్రిలో కాంగ్రెస్ తిరిగేవాడు, కాంగ్రెస్లో తిరిగినవాడు ప్రతివాడికి కూడా ఎన్బిడబ్ల్యూ అంటే ఏంటో మీ ధర్మం అని బాగా తెలుసు. మీరు ప్రభుత్వంలో ఉన్న 9 ఏళ్ల టైంలో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ కానటువంటి వాడు ఎవడో లేడు. ఏ కేసులో నేను నా మీద ఎన్బిడబ్ల్యూ ఇచ్చాను. అందుకని ఎన్బిడబ్ల్యూ అనేది ఇవాళ ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర అన్న లెవెల్లో, సరే అది మీ ఇష్టం, అది ఏం చేసుకుంటారన్నది. రాజమండ్రి వాళ్ళు ఎవడో నమ్మడది. ఎందుకంటే మాకు అందరికీ తెలుసు ఎన్బిడబ్ల్యూ వెళ్ళడం, రీకాల్ పెట్టించుకోవడం, మళ్ళీ రావటం, ఇవన్నీ ప్రొసీజర్లు. అక్కడ చంద్రబాబు నాయుడు అంటే నెమ్మదిగా చంద్రబాబు నాయుడు అని చదవరు. చంద్రబాబు నాయుడు అంటాడు కోర్టు బంట్రోత్ అంతే. దానికి మనం ఏం చేయలేడు, కేసు ఉంటే పిలుస్తూ ఉంటాడు. ఇవన్నీ చాలా సాధారణంగా జరిగేటువంటి విషయాలు. రేపు బాబిలీకి వెళ్ళానండి, అసలు ఆ కేసే లేదు అది అంటే మీ పక్కన అంత పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయగలరా? ఇవన్నీ చాలా సింపుల్ పాయింట్లు అనమాట. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేస్తే చాలా పెద్ద కేసు అది. అది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ డిటెన్షన్. మీరు ఇప్పుడు చేస్తున్నారు చూడండి, ఏదైనా ఊరేగింపు అనగానే ఎవడింట్లో ఆపేస్తున్నారు బయటికి రాకుండా. అది చాలా పెద్ద కేసు. అది ఎవడో పట్టించుకోవట్లేదు. ఇవన్నీ మామూలు అయిపోయాయి. మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు. మీరు అప్పటికి అపోజిషన్ లీడరు, క్యాబినెట్ స్టేటస్, మీ చుట్టూ 30 మంది బ్లాక్ క్యాట్ కమాండర్స్, ఇంత అడావిడిలో వెళ్ళారు. మొత్తం అంతా టీవీలో చూసాం కదా. తర్వాత నోటీస్ వచ్చింది. నోటీస్ మరి మీరు అక్కడ ఏ అడ్రస్కి ఇచ్చారో అడ్రస్కి వచ్చి ఉంటుంది. ఎనీవే, ఇది పొలిటికల్ కాబట్టి దాని మీద నేను పెద్ద కామెంట్ చేయను. దానికి ఏం చేయాలో వాళ్ళు ఏం చేస్తారో, ఏ ప్రకారం చేస్తారో ఆ ప్రకారంగా చేసుకుంటారు. అవును, ఆ రిపోర్ట్ ఏదా?
మీరు సరిగ్గా ఫాలో అవ్వరు. ఆ కమిటీలో నేను లేను. పద్మనాభయ్య, చంద్రశేఖర్, ఐవైఆర్ కృష్ణారావు మేము వేసిన కమిటీ ఏంటంటే ఇలా సర్దా టీలు అవి ఇచ్చారు, తాగాం. ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పద్మనాభయ్య గారికి ఇస్తే ఆయన ఇచ్చాడు 77,000 కోట్ల రూపాయలు రావాలి. 77,000 కోట్లు 20 yearsలో ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ 20 yearsలో ఇవ్వచ్చు అన్నా సరే ఈ 4 ఏళ్ళలో రావాల్సిన అమౌంట్ కూడా రాలేదు అని ఒక రిపోర్ట్ పద్మనాభయ్య గారు ఇచ్చారు. అది అన్ని పేపర్లో వచ్చింది. నేను ఉన్నాను, అంత గుర్తులేదు గురువు, ముసలాండి అయిపోయాను. నీ అంత షార్ప్గా లేను. నీకు కావాలంటే పంపిస్తాను, నెట్లో ఉంది. ఓకే. అదే దీనికి ఇదే యనమల రామకృష్ణుడు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా ఇదే మాట అన్నందుకు ఇదే రాజమండ్రిలో ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు, ఆయన ఏం చెప్పాడో చెప్తాను. మన వాళ్ళందరికీ చాలాసార్లు చెప్పాను ఇదే మాట. ఇప్పుడు హిందూ కరస్పాండెంట్ అడిగాడు. ఇప్పుడు మీరు అడిగినట్టే హిందూ కరస్పాండెంట్, ఏమంటే రాజ్యాంగ పద్ధతి ప్రకారం అప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది, ఏంటి తప్పు అందులో అని చెప్పి రోషయ్య గారిని అడిగాడు. నేను ఉన్నాను పక్కనప్పుడు. అప్పుడు రోషయ్య గారు మేమంతా కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నాం. రోషయ్య గారు చెప్పాడు, నాయన ప్రతి గ్రామానికి శ్మశాన సౌకర్యం ఉంటుంది. సౌకర్యం ఉంది కదా అని వాడుకోం కదా, ఉంటుంది. గ్రామంలో శ్మశానం లేని గ్రామం ఎక్కడ ఉంటుంది? ఉందండి శ్మశానం, వాడుకుంటే తప్పే ఉందని చెప్పి ఆడేసుకోం కదా. ఎవడైనా చచ్చిపోతేనే వాడుకుంటాం. ఇది అలాంటిదే అన్నాడు. అంటే ఆయన చెప్పినంత క్లారిటీతో లేదు. ఎందుకంటే రోషయ్య గారికి ఉన్నంత హ్యూమరు చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. రోషయ్య గారికి ఉన్నంత హ్యూమర్ నేను చూసిన వాళ్ళలో తెలుగు స్పీకర్స్లో ఎవరికీ లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా అంత హ్యూమర్ పెడతాడు ఆయన. వెంటనే ఎలా స్ట్రైక్ అయిందో చూడండి. ఈ మాట అడగగానే ప్రతి ఊరికి శ్మశాన సౌకర్యం ఉంటుంది అని. అదే ఆ సౌకర్యం కల్పించారు కాబట్టి మేము చేసుకుంటున్నాం. అంటే మీకు ఎప్పుడైతే ₹1,00,00,000 ఆస్తుండి 70 లక్షలే మీ దగ్గర అప్పులు ఉన్నాయనుకోండి, మీకు ఇంకా 30 లక్షల సౌకర్యం ఉన్నట్టే. అలా అని చెప్పి 30 లక్షలు అప్పు చేసేసి బిల్డింగ్ వదిలేసి రోడ్డు మీద వచ్చేస్తారా? అవసరం ఉంటేనే అప్పు చేస్తారు. అప్పు చేసే పరిస్థితికి ఎవడన్నా సిగ్గుపడతాడు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, రోజు అప్పుల మీదే నడపాల్సి వస్తుందా ఏంటి అని ఒకసారి మీరు వెనక్కి చూడండి. కాంగ్రెస్ పార్టీ చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఓవర్ డ్రాఫ్ట్ ఉందా? సార్ చూడండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకుముందు 9 ఏళ్ళ చిల్లర, మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళు 13 ఏళ్లలో ఎప్పుడైనా ఓవర్ డ్రాఫ్ట్ లేకుండా ఉందా? ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటి? అప్పు. మనకున్న డబ్బు కన్నా ఎక్కువ బ్యాంకులోంచి డ్రా చేస్తే ఓవర్ డ్రాఫ్ట్, అప్పు తెచ్చుకున్నాం అనమాట. దానికి వడ్డీ పడుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.